ఒక ఊళ్ళో కొత్తగా పెళ్లైన దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళెంతో అన్యోన్యంగా జీవించేవాళ్ళు. భర్త పొలం పనులకు వెళ్తే భార్య ఇంటి పనులు చేసేది. ఇంటి వెనక కూరగాయలు పండించేదిది. సాయంత్రం వంట వార్పయ్యాక దీపం వెలిగించేది. పాతకాలంలో కరెంటుండేది కాదు కదా. ఆ దీపం వెలుగులో ఇల్లంతా నిర్మలంగా నిగనిగలాడుతూ ఉండేది. భర్త పేరు రాముడు, భార్య పేరు సీత. సీతకు ఎవరికీ తెలియని ఒక కథ తెలుసు. అయితే ఆమె ఆ కథను ఎవరికీ చెప్పలేదు. ఆమెకొక మంచి పాట తెలుసు, కాని ఇప్పటిదాకా ఆమె ఆ పాటను పాడిందిలేదు. ఇలా కొంతకాలం గడిచింది. ఎవరికి చెప్పకపోవటం వల్ల, ఎప్పుడు పాడకపోవటం వల్ల ఆ కథ, ఆ పాట ఆమె లోపలే ఉండిపోయాయి. ఆమె లోపలే ఉండిపోవటం వల్ల వాటికి ఊపిరాడక అల్లాడిపోయాయి. బయటికి రాలేక ఉక్కిరిబిక్కిరయిపోయాయి. ఒకరోజు మధ్యాహ్నం సీత వంటచేసి భోంచేసి చాప వేసుకుని పడుకుంది. బయటనుంచి వచ్చిన చల్లగాలికి క్షణంలో నిద్రలోకి జారుకుంది. నిద్రలోకి వెళ్లే ముందు పెద్దగా ఆవలించి పడుకుంది. ఎన్నాళ్లగానో ఆమె కడుపులో ఉండి ఊపిరాడక అల్లాడిపోతున్న కథ, పాట ఒక్కసారిగా బయటపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాయి. సీత నోట్లోనుంచి బయటపడిన కథ ఒక్కసారిగా ఇంటి వరండాలోకి వచ్చి చెప్పుల జతగా మారిపోయింది. పాట ఒక కోటుగా మారి చిలక్కొయ్యకు వేలాడుతూ ఉండిపోయింది. సాయంత్రానికి పొలం పనులు ముగించుకుని వచ్చిన రాముడు ఇంట్లోకి రాబోయేసరికి తలుపు ముందున్న చెప్పుల జత చూశాడు. ఎవరో ఇంట్లో ఉన్నారు అనుకోని ఇంట్లోకి వచ్చాడు. ఎవరూ లేరు, సీత ఒక్కతే ఉంది. అప్పటికే నిద్రలేచి బియ్యం ఏరుకుంటూ కనిపించింది. చిలక్కొయ్యకు వేలాడుతూ కోటు కనిపించింది. రాముడు, మనింటికి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. సీత, ఎవరూ రాలేదే అంది. రాముడు, మరైతే ఆ చెప్పులు, కోటు ఎవరివి అని అన్నాడు. ఆమె వాటిని చూసి, అవి ఎలా వచ్చాయో నాకు తెలీదు అంది. రాముడికి మనసులో అనుమానం ఎక్కువైంది. వాటి గురించి పదే పదే అడిగాడు. ఎన్నిసార్లడిగినా సీత నాకు తెలీదు అంది. ఇద్దరు బాగా ఘర్షణ పడ్డారు. రాముడు కోపంగా చాపా దిండు తీసుకుని దగ్గర్లోని ఆంజనేయ ఆలయానికి వెళ్ళి పడుకున్నాడు. సీత ఏడుస్తూ రాత్రి 1 గంటకి దీపమార్పి పడుకుంది. ఆ ఊర్లో దీపాలన్నీ రాత్రి 10 గంటలకి ఆంజనేయుని గుడిలో చేరి ఊరి విశేషాలు ముచ్చటించుకుంటూ ఉంటాయి. రామయ్య ఇంట్లో దీపం రాత్రి 1 గంటకే గుడిచేరింది. అన్ని దీపాలు ఎందుకింత ఆలస్యం అని అడిగాయి. రామయ్య ఇంటి దీపం, మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, అందుకని నేను రావటం ఆలస్యమైంది అంది. ఏమిటి విశేషం అని అడిగాయి. మా యజమానురాలికి ఒక కథ, ఒక పాట తెలుసు. అయితే ఇప్పటిదాకా ఆమె కథని ఎవరికీ చెప్పలేదు, పాట కూడా పాడలేదు. ఆమె కడుపులో ఉండిపోయిన అవే ఆమె నిద్రకు ఆవలిస్తే ఇన్నాళ్లకు బయటికి వచ్చి చెప్పులుగా, కోటుగా మారిపోయాయి. మా యజమాని వాటిని చూసి, ఇంటికెవరొచ్చారో చెప్పు అని అడిగాడు. ఎవరు రాలేదండి అని చెప్పింది. గొడవపడి అతను ఇదిగో ఇక్కడే పడుకున్నాడు. ఆమె ఏడుస్తూ రాత్రి 1 గంటకి గాని నిద్రపోలేదు, అందుకు ఆలస్యమైంది అని చెప్పింది. నిద్రపోకుండా ఆలోచిస్తున్న రాముడు ఇదంతా విని, భార్యని అనవసరంగా సందేహించానని ఇంటికి వెళ్లి భార్యను క్షమించమని కోరదాంతో కథ సుఖాంతమయింది.